ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల్ సేవలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల దివ్య కటాక్షం. తిరుపతి కపిలతీర్థంలో శ్రావణమాస ఉత్సవ వైభవం. తిరుపతిలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు. బృందావన అభిషేకం, పాదుకా పూజలలో పాల్గొన్న భక్తులు. కపిలేశ్వర స్వామి సన్నిధిలో జలధారల సవ్వడి. తిరుపతి కపిలతీర్థంలో జలపాత సోయగం. మంత్రాలయంలో ఘనంగా శ్రీ గురు రాఘవేంద్రుల ఆరాధనోత్సవాలు. బృందావనానికి పీఠాధిపతుల అభిషేకాలు, వేడుకగా స్వర్ణ రథోత్సవం. ఆది దంపతులు శివపార్వతులు ఊంజల్ సేవలో భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ దేవాలయం కపిలతీర్థం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. పవిత్ర శ్రావణ మాసంలో సోమవారం సాయంత్రం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారికి ఊంజల్ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం వేద పారాయణం, మంగళనాదస్వరం, సుస్వర భక్తి గీతాలాపనల నడుమ కన్నుల పండుగ ఆది దంపతులకు ఊంజల్ సేవను నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో, అలాగే కోదండరామస్వామి వారి ఆలయం మాడవీధుల్లో ఉన్న శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠాలలో స్వామివారి 354వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో బృందావన అభిషేకాలు, పాదుకా పూజలు వైభవంగా జరిగాయి. పూజ్యాయ రాఘవేంద్రాయ నమః స్మరణలతో తిరుపతి నగరంలోని రాఘవేంద్ర స్వామి మఠాలు పులకిస్తున్నాయి. తిరుపతిలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠాలలో స్వామివారి 354వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆర్ఎస్ గార్డెన్స్ లోని శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో బృందావనానికి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనలతో సేవించారు. ఆపై హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి పల్లకి సేవ ఘనంగా జరిగింది. భక్తులు దారి పొడవునా స్వామివారి పల్లకి సేవలో పాల్గొని భజనలు, భక్తి పాటలతో సందడి చేశారు.
అలాగే శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ మాడవీధిలో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి ఆరాధన మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం మఠంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావనానికి అభిషేకాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బృందావనాన్ని చూడచక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు భారీ విరాళాలను దాతలు సమర్పించారు. హైదరాబాద్కు చెందిన కాప్స్టన్ సర్వీసెస్ సంస్థ అధినేత కొడాలి శ్రీకాంత్ మంగళవారం ఉదయం టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 1 కోటి రూపాయలను, అలాగే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు విరాళాలకు సంబంధించిన చెక్కులను తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దాత కొడాలి శ్రీకాంత్కు రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా అదనపు ఈవో శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే కడప జిల్లాకు చెందిన సిఆర్ అసోసియేషన్ సంస్థ అధినేత చరణ్ తేజ్ టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 10,10,116 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మంగళవారం ఉదయం 2 బ్యాటరీ వాహనాలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు బెంగళూరుకు చెందిన చంద్రశేఖర్ శ్రీవారి ఆలయం ఎదురుగా నూతన వాహనాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాటరీ వాహనాలకు సంబంధించిన పత్రాలు, తాళాలను దాత డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు. గంగాధరుడి జటాజూటం నుండి జాలువారిన పవిత్ర జలధార గంగమ్మ సర్వ జగత్తుకు ప్రాణధార. ఆ లయకారుడు కపిలేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న పుణ్యక్షేత్రం కపిలతీర్థం. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వరుని సన్నిధిలో జలపాత సోయగాలు భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పంచుతున్నాయి. వరుణ దేవుని కరుణతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, సప్తగిరుల నుండి జాలువారుతున్న వర్షధారలతో కపిలతీర్థం భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఇక శ్రావణ సోమవారం సందర్భంగా మహాదేవునికి విశేష అర్చనలు జరుగుతున్న సమయంలో ఓవైపు పంచాక్షరి మంత్రధ్వని, మరోవైపు జలపాత సోయగాల సవ్వడులు భక్తులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించాయి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 354వ ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేలాదిగా తరలివస్తున్న భక్తులతో మంత్రాలయం క్షేత్రం భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామివారి ఆధ్వర్యంలో మూల బృందావనానికి పంచామృతాభిషేకం జరిగింది. పీఠాధిపతులు పాలు, పెరుగు, పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో బృందావనానికి అభిషేకం జరిపి హారతులు అందజేశారు. అనంతరం మఠం ప్రాంగణంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారికి స్వర్ణ రథోత్సవ మహోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. అనంతరం మఠం ప్రాంగణంలో బృందావనానికి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. కడప జిల్లా సిద్ధవటం మండలం లింగాయపల్లిలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మహాదేవుడికి అభిషేకాది ఆరాధనలను శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో ముందుగా సంకల్ప పూజలు జరిపారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ నమక చమక మంత్ర పఠనయుక్తంగా స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని చూడచక్కగా అలంకరించి బిల్వపత్రార్చన, పుష్పార్చన, మహాలింగార్చన పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ కాశీ విశ్వేశ్వరుడి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం సమీపంలోని గంటా ఊరు బీసీ కాలనీలో వేంచేసిన శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా శ్రీ గంగమ్మ తల్లికి భక్తులు విశేష ఆరాధనలను నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. గర్భాలయంలో చల్లని చూపులతో కటాక్షిస్తున్న శ్రీ గంగమ్మ తల్లికి అర్చకులు ప్రత్యేకంగా పట్టుచీర, రత్న కిరీటం, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యమైన అలంకరణలు చేసి పూజలు జరిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చారు. కోరిన కోర్కెలను తీర్చే గంగమ్మకు పూలు, పండ్లు, పలు రకాల పిండి వంటలను నివేదించి మొక్కలు చెల్లించుకున్నారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో
వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం సముదాయం గ్రామంలోని శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా పేరుగాంచింది. పురాణ చారిత్రక వైభవాలకు తార్కాణంగా నిలుస్తున్న ఈ ఆలయంలో అమ్మవారు అపరకాళి అంశగా కొలువై పూజలు అందుకుంటున్నారు. ఆకాశరాజు ఇలవేల్పు దేవతగా నీరాజనాలు అందుకుంటున్న అవనాక్షమ్మ ఆలయంపై ప్రత్యేక కథనం మీకోసం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాలి నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతి దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారికి అభిషేక సేవ భక్తరసభరితంగా జరిగింది. భక్తులు సంకల్ప పూజలలో పాల్గొని స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు.
కడపలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 354వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మఠం ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీ గురు రాఘవేంద్రుల వారి బృందావన మూర్తికి ప్రత్యేకంగా అభిషేకాలను నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు బృందావనానికి పవిత్ర జలాభిషేకం జరిగింది. ఆపై పంచామృతాలు పండ్ల రసాలతో మధ్వ సంప్రదాయ రీతిలో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు మంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. చిత్తూరులోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 354వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని మఠం ప్రాంగణంలో తొలుత కలశస్థాపన గావించారు. ఆపై వెండి బృందావనాన్ని ఏర్పాటు చేసి పాదుకా పూజ, కనక పుష్పార్చన జరిపారు. అనంతరం యజ్ఞ పురుష ఆరాధనతో శ్రీ సూక్త, పురుష సూక్త, మన్య సూక్త, లక్ష్మీ నారసింహ శ్రీ రాఘవేంద్ర స్వామి హోమాదులను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆరాధనోత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ ముక్తేశ్వర స్వామివారి ఆలయం శ్రావణమాస ఉత్సవ శోభతో కలకలలాడుతోంది. ఈ సందర్భంగా శ్రీ ముక్తేశ్వర స్వామివారికి అభిషేకాది ఆరాధనలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భక్తులు ముందుగా స్వామివారి సన్నిధిలో జరిగిన సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రద్ధ భక్తులతో వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ ముక్తేశ్వర స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేక సేవ చూడచక్కగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి అన్నపూజోత్సవం జరిపారు. చిత్రాన్నంతో స్వామివారికి అభిషేకించి హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ ముక్తేశ్వర స్వామివారి ఆరాధనలో పాల్గొని తరించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని శ్రీ అష్టలక్ష్మీదేవి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ అష్టలక్ష్మీదేవి ఆలయంలో విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. లక్ష్మీప్రదాయకమైన శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని సర్వమంగళాలను సిద్ధింపచేసే అష్టలక్ష్ములకు తామర పూలతో నేత్రపర్వంగా అలంకరణ చేశారు. దేదీప్యమాన అలంకరణలతో భక్తులకు అభయప్రదానం చేస్తున్న అష్టలక్ష్మీదేవిని భక్తులు దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తర పారాయణలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. అర్చకుల సమక్షంలో భక్తులు సంకల్పపూర్వకంగా శ్రీ లక్ష్మీదేవిని కుంకుమార్చనలతో సేవించి అమ్మవారి ఆశీస్సులను మెండుగా పొందారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 75,740 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,958 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,84,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.